హలో గైస్, ఈ వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి. ఈ వీడియో టాపిక్ ఏంటంటే మీకు తమిళ చూసి అర్థమైపోయిండొచ్చు. ఒక బిల్డింగ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేస్తారు అనమాట. ఆ ప్రాసెసింగ్ ఎట్లుంటుందో మొత్తం అసలు షిఫ్ట్ చేయడం సాధ్యమైన అవన్నీ చూపిస్తా. ప్రాసెసింగ్ కింద జాకెలు పెట్టి లేపుతారు, ఇట్లా లేపుతారు, మొత్తం చూపిస్తా. అంతవరకు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో గైస్, మనమైతే దగ్గర అట్లనే సేమ్ ఎట్లా అంటే బేస్మెంట్ ఫిక్స్ చేసిరు కింద, దాని మీద ఐరన్ షీట్ పరిచారు, దాని మీద వెళ్ళిపోతాయి టైర్స్తోనే. అంటే ఇది చేతితో నూకుతారని కాదు, చూడండి కింద అయితే బీమ్స్ ఉన్నాయి, బీమ్ల మీద జాకుల మీద పెట్టారు. కింద నుంచి మొత్తం గ్యాప్ కనబడుతుంది. పైనుంచి చూసి ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, కాకపోతే కింద నుంచి చూస్తే చూడండి ఎంత పెద్ద గ్యాప్ కనిపిస్తుందో. ఇంత పెద్ద బిల్డింగ్ ఓన్లీ ఈ జాకుల మీద ఉందన్నమాట. ఈ జాకుల ద్వారా జరుపుడు వస్తుంది. దానికి టైర్లు కూడా ఉండొచ్చు, మీరు గమనించండి. టైర్లు కూడా ఉండొచ్చు కాదు, ఉన్నాయి టైర్లు. ఆ షీట్ మీద జరుపుడు వస్తారు ఇక్కడ దాకా. బిల్డింగ్ అయితే చాలా హైట్ ఉంది. మొత్తం 3 ఫ్లోర్స్, 2 ఫ్లోర్స్, 2.5 3 ఫ్లోర్స్ ఉంది మొత్తం. చూడండి ఇంకోటి ఏంటంటే మీరు గమనించడం లేదు, ఆ జాక్లు అయితే ఉన్నాయి కదా, దగ్గర నుంచి చూపిస్తే చూడండి. ఆ జాక్లకి ఏంటంటే కింద టైర్లతో పాటు జాక్కి బిల్డింగ్కి అటాచ్మెంట్ అయ్యే ఇక్కడ స్ప్రింగ్ టైప్లో కూడా ఉన్నాయి. దగ్గర నుంచి చూడండి, ఆ స్ప్రింగ్ల మీద కూడా ఆగుతుందంటే బిల్డింగ్. నేనైతే నమ్మలేకపోతున్నా, స్టార్టింగ్లో అయితే అసలు నమ్మలేదు. మీరైతే నమ్ముతారో నమ్మరు కామెంట్లు అయితే పెట్టండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా జరపడం అసాధ్యం అనుకున్నాను నేనైతే, కానీ సాధ్యమైందని వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఇంత కూడా క్రాక్ రాదని కూడా వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. చూడండి షీట్ అనమాట ఇది. షీట్ మీద టైర్లు ఉన్నాయి, కింద స్ప్రింగులు ఉన్నాయి. స్ప్రింగ్ కింద రాడ్ టైప్లో ఒకటి ఉంది, దాని కింద టైర్లు ఉన్నాయి. షీట్ మీద జరుగుతూ పోతుంది. పైప్ లైన్ అన్నీ ఎట్లున్నాయి అట్లా. ఇంత కూడా ఏం డ్యామేజ్ కాలేదు బిల్డింగ్కి. చూడండి ఇదంతా హైవే అనమాట. హైవే ఇంకా చిన్నగా ఉంది, ఇదంతా పెద్ద హైవే పడితే పెద్ద అవుతుంది. చూడండి ఇంత పెద్ద బిల్డింగ్, 3 ఫ్లోర్స్, ఇంత పెద్ద బిల్డింగ్ని జరపాలంటే చాలా కష్టం. కానీ ఇది వీళ్ళు ఈజీ అనే చెప్తారు. ఈజీ అంటే ఈజీ కాదు, జరపొచ్చు అని చెప్తారు దీన్ని. మొత్తం ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట నా వీడియోస్. మీరైతే ఇంతసేపు వీడియో చూసారు కాబట్టి నా వీడియోని తప్పకుండా లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది అనమాట నా వీడియో. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో, దేంట్లో అయినా సరే. పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.